ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాడి పశువుల పాల దిగుబడి పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది 28.54 కోట్ల రూపాయలతో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయనుంది. పశువుల పోషణ చేసేవారికి 75% రాయితీతో 3,627 టన్నుల విత్తనాలు ఇస్తామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు పశుగ్రాస వారోత్సవాలు సోమవారం నుండి మొదలయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 72,440 హెక్టార్లలో పశుగ్రాసం సాగు చేయడానికి ఈ 3,622 టన్నుల విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. దీని ద్వారా 18.11 లక్షల టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఏకవార్షిక పశుగ్రాసాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని 2-3 సార్లు కోయవచ్చు. ఎకరానికి 10 నుండి 15 కిలోల విత్తనాలు వేయాలి. 45 రోజులకు ఒకసారి కోత కోస్తే ఎకరానికి 16 నుండి 20 టన్నుల పచ్చి గడ్డి వస్తుంది. బహువార్షిక గడ్డి జాతి విత్తనాల విషయానికొస్తే ఇవి నాటిన 70 రోజులకు మొదటి కోత కోయాలి. అనంతరం ప్రతి 40 నుండి 45 రోజులకు ఒకసారి ఈ గడ్డిని కోత కోయవచ్చు. ఈ మేరకు ప్రతి ఏటా ఎకరానికి 60 టన్నుల పచ్చి గడ్డి వస్తుందని చెప్తున్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం నిధులతో 100% రాయితీపై పశుగ్రాసాల పెంపకానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పశు పోషకులు ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి ఇప్పటి వరకు 3.33 లక్షల టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేశామన్నారు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు. ప్రభుత్వ ఆదేశాలతో రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయడం మరింత వేగవంతం చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 2,41,652 టన్నులు, తిరుపతిలో 72,978, అన్నమయ్య జిల్లాలో 18,377 టన్నులు కొనుగోలు చేశారు. చిత్తూరులో అధిక శాతం ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద వేచి ఉండే సమయం 12 నుంచి 20 గంటలు ఉండగా 3 యూనిట్ల వద్ద 48 నుంచి 72 గంటలు పడుతోంది. అన్నమయ్య జిల్లాలో 12 గంటల్లో దిగుమతి అవుతుంది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు శ్రీనివాసులు.